ఏంటి ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంది? రంగా రంగా ఏంట్రా ఏమవుతుంది ఇంట్లో? ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది కదా. ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది. గేల్ గారి 6 కూడా ఇటుపక్క వస్తున్నాయి. ఎంతో మంచి లేకుండా ఏం జరుగుతుందో చెప్పు. ఏమవుద్ది, లోపల అమ్మగారు మంచి ఫైర్ మీద ఉన్నారు. ఏంట్రా ఏమైంది? ఏమో తెలియదు, వదిలేచారు. ఏసీ తీసి నేలకేసి కొట్టేశారు. ఏసీ ఫ్రిడ్జ్ కూడా నేలకేసి కొట్టేశారు. ఫ్రిడ్జ్ కూడా బాగా కొట్టిందా? ఫ్రిడ్జ్ కొట్టేస్తారు అయ్యగారు. ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ కూడా పోయాయండి. వెళ్ళి గట్టిగా హగ్గు 2 కిసులు ఇచ్చారంటే మ్యాటర్ మొత్తం సెటిల్ అయిపోయింది. అంత లేదు, వదిలించి 2 ఆకులు 2 కిసులు ఇచ్చాను, కూల్ అవ్వలేదు మేడం. వీడు మాయగాడు ఊహ కన్నడోడు, వీడి వరకు పడిన వాడు పైకి తేలడు. సార్ ఎవరు సార్ మీరు? సార్ ఏం సార్ అంటున్నాడు? సిబిఐ ఆఫీసర్ అంటున్నాడు. అంటే ఏంటి సార్? అంటే ఏంటి సార్? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సెంట్రల్ బ్యూరో స్టేషన్. దుర్గారావు, ఈ స్కిట్ ను మనం సీక్వెల్ చేస్తున్నాం దుర్గారావు. ఇప్పటికి కూడా ఆ వర్డ్ నీకు రాకపోతే ఎలా చెప్పు దుర్గారావు? ఈసారి సీక్వెల్ తప్పకుండా పలుకుతా. ఇదేమన్నా 3 రూపాయల స్కిట్ అనుకున్నాం, 30 సార్లు చేయడానికి. పటాస్ ప్రకాష్ స్కిట్ ఒకసారి చేయడానికి కష్టం. ఇక్కడ నా కార్ తీసుకెళ్లి సరైన ప్లేస్ లో పార్క్ చేసావా? సరైన పార్కింగ్ కిందే పార్కింగ్ చేశాను సార్. ఏ బిల్డింగ్ కిందే పార్కింగ్ చేసావా? అక్కడ ఓన్లీ 2 వీలర్ అని రాసింది కదా. అందుకే సార్ 2 టైర్లు తీసి డిక్కీలో పెట్టాను సార్. డాడీ కన్నా తండ్రిని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావేట్రా? చూశారు నాగబాబు గారు, వీడు నాకు తండ్రిలో ఉన్నాడా? మీరేం చెప్పండి. తాతలాగా ఉన్నాడు. చంద్ర అంకుల్ మీరు నాకు నాన్న వచ్చు కదా. నేను నీకు నాన్న ఎందుకు కావాలి? నాకేం అవసరం? అవుతావు. కొంతమంది ప్రేమకు పడతారు, కొంతమంది డబ్బుకు పడతారు, కొంతమంది మందు పడతారు. ఎవడో ఒకటి పడ్డం మాత్రం ఖాయం. ఈ ఫేస్ ఎలా ఉందో తెలుసా? ఎలాగుందండి? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ పెట్టి ఒకేసారి దూకేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నేను కాలేజీలో నడుచుకుంటూ వెళ్తుంటే నన్ను అందరూ మడత కాజా అనేవారండి. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో, అది మడతాయి ఉండదు, ముడత కాజాయి ఉంటది.